హలో, నమస్తే అండి. ఈరోజు మటన్ బీరకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేస్తానండి. దీంట్లో ఆయిల్ కాగిందండి, ఆయిల్ వేడెక్కింది. దాంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ వేస్తున్నానండి, కట్ చేసి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయండి. అందుకు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, ఒక చిన్న స్పూను. ఆ తర్వాత చిన్న టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు టమాటాలు వేగినాయి. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేస్తున్నానండి. ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను మటన్. ఈ మటన్లోని వాటర్ కొంచెం బాగా ఇంకిపోవాలి. ఆ తర్వాత కారం అది వేయాలి. వాటర్ వేయండి, బాగా ఇంకిపోయినాయి మటన్లోని వాటరు. తర్వాత పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసాను. బీరకాయ కారం తక్కువగానే పడిద్ది, అందుకని చాలా తక్కువ వేస్తున్నాను. ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసినాక బాగా కలిపి కలిపినాక బీరకాయ ముక్కలు వేస్తున్నానండి. 1/2 కేజీ బీరకాయ తీసుకున్నాను. బీరకాయ వేసి బాగా కలిపానండి. తర్వాత వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిచ్చి చూపిస్తాను. ఓకే, ఇంకా హైలో పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిస్తాను. కుక్కర్ 6 విజిల్స్ వచ్చినాయండి. వచ్చినాక మూత తీస్తున్నాను. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు కొంచెం మొత్తం డ్రై అవ్వాలి. వాటర్ అంతా కొంచెం దగ్గర పడితే కర్రీ కుక్ అయినట్టే. కాకపోతే నేను కారం అది చెక్ చేస్తాను. కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసి
ఈ వాటర్ అంతా దగ్గర పడాలి కర్రీకి. ఒక 5 మినిట్స్ పెట్టి చూపిస్తాను. బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఇంతేనండి. ఇట్లా మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.